హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అడ్వాన్స్ అప్డేట్స్. మరి అడ్వాన్స్ అప్డేట్‌లో ఇక బిగ్ బాస్ ముఖ్యంగా ఏం చేశారంటే రేషన్ కట్ చేసి పడేశారంట మరి. ఉన్న సామాన్లను తీసుకుపోయి స్టోర్ రూమ్‌లో పెట్టేసేయర్రి. ఎందుకు అంటే ఓ సామెత ఉంటది. జీలో గాలితే గుర్రం వరిగడ్డ అయినా తింటదని ఒక సామెత ఉంది. అంటే ఏదైనా తింటారు. ఎందుకు అంటే నిన్న బిగ్ బాసే లైవ్‌లో డైరెక్ట్‌గా అన్నాడు. "ఒరేయ్ బాబు, కొంచెం వాయిస్ పెంచండ్రా బాబు, వాయిస్ వినిపించట్లేదు, గట్టిగా మాట్లాడట్లేదు ఎవరని." మరి కాలితే గాని ఈళ్ళు గొడవలు పెట్టుకోరు, గట్టిగా మాట్లాడరు. ఎందుకంటే ఆరాంసే ఉన్నారు, తిన్నరు, పంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అన్న టైప్‌లో ఉన్నారు. గేమ్ ఎక్కడ చూసినా రసపట్టు లేదు, సీరియస్‌నెస్ లేదు, గొడవలు లేవు అని చెప్పేసి రేషన్ కట్ చేసి ఎవరైతే ఆడి గెలుస్తారో వాళ్ళకే రేషన్ అంట. మరి ఆడనోళ్ళ పరిస్థితి ఏందో. సో కాబట్టి ఇంకా ఫైట్ మామూలుగా ఉండదు. నిజంగా అలా చేయాల్సింది వచ్చి ఏంది అసలు ప్రేమలని, దోమలని, ఫ్రెండ్‌షిప్ అని అసలు ఈ గేమ్ అసలు ఒక హైపు లేదు, పాడు లేదు, మన్ను మశానం లేదు, ఎక్కడ కూడా రక్తి కట్టించిన సందర్భాలు లేవు. సో ఓవరాల్‌గా రేషన్ కట్ చేశారు. మరి ఎవరెవరు ఆడి గెలుచుకొని అన్నం తింటారు, రేషన్ తీసుకొని తింటారు, మరి ఎవరు పస్తులు ఉంటారో తెలవట్లేదు. మొత్తానికైతే ఒక కిక్ పుట్టించే ప్రయత్నం అయితే చేశారు. నాకైతే మంచిగా అనిపించింది ఇలా చేయడం. నిజంగా అలా కట్ చేయడం మంచిదే. ఎందుకంటే వాళ్ళకి అప్పుడన్నా ఖాళీ బాగా ఆడతారని. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.